హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ రాణి. ఓ సినిమాకు దర్శకుడు కెమెరామన్ అనే వాళ్ళు భార్యాభర్తల్లా ఉండాలని అంటారు. అప్పుడే సంసారం అనే సినిమా చక్కగా నడుస్తుంది అనే చెప్పాలి, ముందుకు సాగుతుంది అని కూడా తెలుసు. దర్శకుడి ఆలోచనలను కెమెరామ్యాన్ తెర మీదకు తీసుకొస్తాడు, దానికి ప్రాణం కూడా పోస్తాడు. అలాంటి దర్శకుడు కెమెరామన్ మధ్య సఖ్యత లేకపోయినా, పొంతన కుదరకపోయినా సినిమా ఫలితం తేడా కొడుతుంది అని తెలుస్తోంది. అయితే చోటా కే నాయుడు కాస్త ఆరోగెంట్గా ఉంటాడనే విమర్శ టాలీవుడ్లో బాగానే వినిపిస్తూ ఉంటుంది. రామయ్య వస్తావయ్య సినిమాకు హరీష్ శంకర్ ప్రతి విషయంలో అడ్డుపడుతూనే వచ్చాడని, అందుకే ఆయనకు నచ్చినట్లుగా సినిమా తీసి పెట్టానని, అందులోనూ తన బెస్ట్ ఇచ్చానంటూ చోటా కే నాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీనిపై హరీష్ శంకర్ తన స్టైల్లో కౌంటర్లు వేసేశాడు. వయసులో పెద్ద కాబట్టి గౌరవనీయులైన చోటా కే నాయుడు గారికి నమస్కరిస్తూ, రామయ్య వస్తావయ్య వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ 10 ఏళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడుతూనే వస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామ్యాన్తో షూటింగ్ చేద్దామన్న ప్రస్తావన కూడా వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో, గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతోనే పెద్ద కెమెరామ్యాన్ని తీసేస్తున్నాడు అని అందరూ 10 మంది 10 రకాలుగా అనుకుంటారు అని మదనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించుకున్న ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది, అలాగే రామయ్య వస్తావయ్య వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ప్రతి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ నా స్నేహితులు అవ్వచ్చు, లేదా నా అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తోంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా సరే, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే నాకు ఇంకా గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్ళీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఐఆమ్ వెయిటింగ్ అని హరీష్ శంకర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.